చైనా ఒకసారి తన దేశంలో తయారయ్యేటువంటి ఉత్పత్తి ఎలక్ట్రిక్ కార్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక పెద్ద ఓడలో ఇతర దేశాలకు పంపుతుంది. ఆ టైంలో చిన్న నిప్పు, చిన్న మంట కారణంగా ఆ పూర్తి షిప్ అంతా కూడా తగలడిపోయింది. ఆ టైంలో ఒక చిన్న బోటు, ప్రతి షిప్‌లో కూడా ఈ చిన్న బోట్‌లనేవి ఉంటాయి. ఆ చిన్న బోట్ తీసుకొని అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా బయటపడిపోయారు. ఆ షిప్ అంతా కూడా తగలడిపోయింది. ఆ కార్లు మరియు ఆ యొక్క వాడ మొత్తం నాశనం అయిపోయింది. ఇక్కడ 2 విషయాలు మనం నేర్చుకోవాలి. మొదటి విషయం ఏంటంటే, నాకు బాగా సంపద ఉందని చెప్పి విర్రవీగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిన్న నిప్పు లేదా చిన్న మంట లాంటిది ఏదైనా ఒక తప్పు మన పూర్తి ఆస్తి నాశనం అవ్వడానికి కారణమవ్వచ్చు. రెండో విషయం ఏంటంటే, కొద్దిమంది తక్కువ స్థాయిలో ఉన్నారని చులకనగా చూడాల్సిన పని అస్సలు లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు ఆ చులకనగా మనం చూసేవాళ్ళే మన గౌరవం నిలబడడానికి, మన ప్రాణం నిలబడడానికి కూడా మనకి ఒక ఆసరాగా పనికి రావచ్చు. ఎలాగైతే ఆ పెద్ద షిప్‌లో ఆ చిన్న బోటు వాళ్ళ ప్రాణాలు రక్షించడానికి పనిచేసిందో. అందుకోసమే మన దగ్గర ఉన్న డబ్బు, ఆస్తి, సంపద చూసి విర్రవీగిపోకూడదు. ఎవరైనా పేదవారు పేదరికంలో ఉన్నారని, మిడిల్ క్లాస్‌గా ఉన్నారని వాళ్ళని మనం చులకనగా చూడటం, చులకనగా మాట్లాడటం అనేది చెయ్యకూడదు.